రాజయ్య కావలసుకొని 4 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడు, ఒకసారి డిప్యూటీ సీఎం చేసినా చెప్పుకుంటాడు. అనుభవించినప్పుడు ఒక మంత్రిగా పనిచేసినప్పుడు మనం ఏం మాట్లాడితే దాని మీద రాజకీయంగా ఏ విధంగా అనేది కొంచెం మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఒక డాక్టర్ అయినాడు కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా కడియం శ్రీహరి గారి కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. మొన్న మీరు అన్ని వీడియోల్లో చూసిళ్ళు. మీకు సిగ్గుందా, శరముందా, చీము నెత్తురు ఉన్నదా? అసలు మీరు ఎట్లా బతుకుతారు? ఓరగాలు పోరుబిడ్డ కాదా? మీరు పౌరుషం ఉంటే మీరు రాజీనామా చేయంటారు. రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? రేపు ఏదైనా కావాలంటే కోర్టు పరిధిలో ఉన్నది, స్పీకర్ దగ్గర ఉన్నది, వీళ్ళందరూ పోయి వివరణ ఇస్తారు. వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. దానికి నువ్వు రాజీనామా చేయడానికి నువ్వేవనివి? ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత విమర్శలు చేసేందుకు నువ్వేవనివి? ఇదే దళిత బంధు విషయంలో ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు తీసుకున్నప్పుడు సిగ్గు శరం ఎక్కడ పోయింది? నిన్ను 8 నెలల డిప్యూటీ సీఎం నుంచి బర్తరఫ్ చేసినప్పుడు అప్పుడు లేదా నీకు సిగ్గు శరం ఇవన్నీ నీ ఎక్కడ పోయినాయి? అంగన్వాడీ టీచర్ పోస్టులలో ఒక్కొక్కరి దగ్గర 20 మంది దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు వాపసు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టినప్పుడు నీకు సిగ్గుశరం ఎక్కడ పోయింది? కమిషన్ ఇస్తేనే వర్కులు ఇచ్చినప్పుడు నీకు సిగ్గుశరం ఎక్కడ పోయింది? గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి స్టేషన్ కనుపూర్లో అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. మొగాడు అంటున్నావు కదా, ఒకడే 2 సంవత్సరాలలో 1000 కోట్లు తీసుకొచ్చిన మొగాడు నీ మిండాడు కూడా కడియం శ్రీహరి. బిడ్డ, నువ్వు కడియం శ్రీహరి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. రాజకీయంగా ఏమైనా ఉంటే కడియం శ్రీహరితో మాట్లాడు, అభివృద్ధి గురించి మాట్లాడాలంటే కడియం శ్రీహరితో మాట్లాడు. ఇంకా నియోజకవర్గం మీద నువ్వేం తెచ్చినావు గత 10 సంవత్సరాల? కడియం శ్రీహరి ఏం తెచ్చినట్టు చర్చ పెట్టి దాని మీద మాట్లాడు. అంతేగాని ఇవాళ వరంగల్ జిల్లాలోనే నెంబర్ 1గా ఎంపీ గారు తన తండ్రికి తగ్గట్టుగా ఎంపీ గారు కూడా ఆమె ఎంపీ అయిన తక్కువ సమయంలోనే 200 కోట్ల పైగా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఇవాళ ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇట్లా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న కడియం శ్రీహరిని ఎదుర్కోలేక నియోజకవర్గంలో పలుకుబడి పడిపోతుంది. కార్యకర్తలు ఎవరు ఉంటలేరు. గ్రామాలలోకి పోతే మమ్మల్ని చీకొడతాళ్ళు, మళ్ళీ తిడతాళ్ళు. గత 10 సంవత్సరాలు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ చాలా ఇబ్బందులు పెట్టినాం. మాకు ఎక్కడ మనగడ లేదని, మీకు ఎక్కడ ప్రజల ఆదరణ దొరుకుతలేదని ఇలా కడియం శ్రీహరి మీద ఏదో ఒకటి మాట్లాడితే నేను పెద్ద లీడర్ని అవుతా. ఈ విషయం స్టేట్ లెవెల్లో పోతుంది. కడియం శ్రీహరి అసలు టాల్ లీడర్ను నేను టార్గెట్ చేస్తే నేను పెద్ద లీడర్ అవుతా అంటున్నావు. నువ్వు ఇప్పుడు ఊరూరుకు పాదయాత్ర చేస్తాను, కేసీఆర్ సంక్షేమ పథకాలను గ్రామాలలో తిరుగుతాను. నువ్వు చేయాల్సింది పాదయాత్ర కాదు, నీ పాపాలు కట్టుకునే యాత్ర చేయాలి గ్రామాలల్లో. ఒక్కొక్క గ్రామాలలో చేసిన పాపాలు 1 కాదు 2 కాదు. నీ అనుచరులకు ట్రాక్టర్లు ఇప్పించుకున్నావు, నీ అనుచరులకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇప్పించుకున్నావు, నీ అనుచరులకు నీ అనుచర వర్గానికి మహిళలను తీసుకొచ్చి నీ దగ్గర అన్ని పనులు చేసే వాళ్ళకే ఏ వర్క్ అయినా ఏ బిల్లులు అయినా ఏదైనా చేయించుకున్నావు. నీ అసొంటిది సిగ్గు శరము చీము నెత్తులు లేనటువంటి క్యారెక్టర్ కాదు మా సార్ది. కడియం శ్రీహరి అంటేనే స్టేషన్ కనుపూర్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక బ్రాండ్ ఉన్న వ్యక్తి. వాళ్ళ కుటుంబం నీతికి నిజాయితీకి మారుపేరైన కుటుంబం కడియం శ్రీహరి గారి కుటుంబం. రాసలీల రాజయ్య వచ్చింది, చిలిపి రాజయ్య వచ్చింది, జానకపురంలో ఒక సర్పంచ్ గారిని అనేక ఆరోపణలు చేసి. ఇట్లా నువ్వు ఎక్కడ నీకు వ్యవస్థ లేదు. కడియం శ్రీహరి అనే వ్యక్తిని నువ్వు టార్గెట్ చేయాలంటే దమ్ముంటే అభివృద్ధి మీదకి రా. 1000 కోట్ల నిధులు ఎక్కడన్నాయో మీ కార్యకర్తలు చూపెట్టేందుకు రెడీగా ఉన్నాం. ఒకతనం ఉంటే నువ్వు మొగోడు అంటాడు కదా, కడియం శ్రీహరి మొగోడేరా భయ్. కడియం శ్రీహరి ఇంటికి మొగోడా కదా చూపెడతాడు. నీకు ఏమైందంటే ఫ్రస్ట్రేషన్ లోనైనావు, తాగుడు ఎక్కువైంది, అమ్మాయిల సోకులు అన్నీ తగ్గిపోయినాయి, కమిషన్లు తగ్గిపోయినాయి. నీకు పిచ్చి పట్టిన వ్యక్తి కదా, కుక్క కడితే మనిషి పిచ్చెట్లు ఎత్తదో అట్లా చేసి ఏం మాట్లాడాలో అర్థం కాకుండా, ఒక విలువగల డాక్టర్ వృత్తిలో ఉండి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు రాజయ్య. ఇంకోసారి కడియం శ్రీహరి గురించి కానీ, వాళ్ళ కుటుంబం గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఎక్కడన్నా ఏమన్నా ఇంకోసారి వల్గర్గా మాట్లాడితే నేను నాలుక తీరుస్తాం. నువ్వు ఉద్యమం కోసం పోలే, ప్యాకేజీ కోసం పోయినావు. నువ్వు ఆ రోజు తెలంగాణ వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ఉవ్వెత్తున ఎగుడినప్పుడు నువ్వు ప్యాకేజీ తీసుకుపోయినావు. నేను ప్యాకేజీ తీసుకొని టీఆర్ఎస్ పార్టీలో పోయినావు నేను అంటున్నా. రాజయ్య మొన్న ప్రెస్ మీట్లో 200 కోట్లు తీసుకున్నాడు, వాళ్ళ బిడ్డ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్లోకి వెళ్ళిన అన్నాడు. కానీ 200 కోట్లు తీసుకున్నాడు నువ్వు చూసినావా? అసలు నువ్వు ఎక్కడ 200 కోట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఎక్కడ చెప్పింది నీకు? కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా నువ్వు చూసినావా? నిరూపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? 200 కోట్లు తీసుకోలేదని మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం మా ఎమ్మెల్యే తరఫున. 200 కోట్లు తీసుకునేందుకు నువ్వు సాక్ష్యాలతో నిరూపించేందుకు ఉంటే, నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే గన్పూర్ కాడ చర్చ పెడదాం, సాక్ష్యాలు తీసుకురా, ఏ నిర్ణయానికైనా మేము కట్టుబడి ఉంటాం.
గోవింద